जय श्री राम। जय श्री राम। गो माता की जय। गंगा माता की जय। श्री राम जन्मभूमि की जय। श्री कृष्ण जन्मभूमि की जय। काशी विश्वनाथ की जय। पवन सुत हनुमान की जय। जय श्री राम। जय श्री राम। भारत माता की जय। भारत माता की जय। जय श्री राम। जय श्री राम। जय श्री राम। जय श्री राम। అన్న ఏడికి జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. అన్న ఏడికి గో రక్షతో రక్షిత. హిందూ దైవంగా భావించే గోమాతను నేడు కొందరు కర్కశులు ఎంతోమంది దాన్ని వధించుకుంటూ మన హిందూ ధర్మాన్ని చెడగొడుతున్నారు. దాని గురించి నిన్న కలెక్టర్ గారికి ఎస్పీ గారికి అభ్యర్థన ఇవ్వడం జరిగింది. దాని గురించి చట్టపరమైన చర్య తీసుకోవాలని చెప్పి హిందూ సంఘాలన్నీ ఏకమై పిలుపునివ్వడం జరిగింది. కాబట్టి హిందూ బంధువులందరి అభిప్రాయం మేరకు ఆలోచన మేరకు హిందువులందరూ దేవుడిగా భావించే అమ్మవారిగా భావించే గోమాతను కాపాడుకోవాల్సిన బాధ్యత మన హిందువులందరిపైన ఉందని చెప్పి ఈ హిందూ సంఘాల సమావేశంలో అందరికీ తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ గోమాతకు నమస్కరించి కాపాడుతుందనే నమ్మకంతో మనము విశ్వసిస్తున్నాం. కాబట్టి గోమాతలో సర్వదేవతలు కొలువై ఉంటారని చెప్పి మనకు ఎన్నో ప్రాచీనాలు మనకు తెలియజేశాయి. దాన్ని బట్టే మనం ఇప్పుడు గోమాతను పూజిస్తున్నాం. అటువంటి గోమాతను వధించడం అనేది చాలా కర్కశమైన విషయము. దాన్ని ఖండించాలని చెప్పి ప్రభుత్వాలు కూడా ఒక చట్టం తీసుకురావాలని చెప్పి దీని సందర్భంగా తెలియజేసుకుంటూ జై గోమాత. ఈరోజు జగిత్యాల హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిన్న 17 తారీఖు మార్చ్ 2026న ఎస్పీ గారికి మరియు కలెక్టర్ ఆఫీస్లో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఏమనంటే గోవధ యథేచ్ఛగా జగిత్యాల జిల్లాలో యథేచ్ఛగా గోవధం జరుగుతుంది. అతి పవిత్రంగా హిందువులందరం కూడా అతి పవిత్రంగా భావించేటువంటి గోవును యథేచ్ఛగా జగిత్యాల జిల్లాలో హత్యలు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా దీనికి కేంద్రంగా చిల్వకూడు నుండి వందలాది ఆవులు జగిత్యాల జిల్లాకు తరలిస్తున్నారు. ఈ విషయాన్ని ఎస్పీ గారికి విన్నపించుకోవడం జరిగింది. నిన్న ముఖ్యంగా ఈ బక్రీద్ సందర్భంగా కానీ రంజాన్ సందర్భంగా కానీ ఇవి ఎక్కువ మటుకు కోయడం జరుగుతుంది. ఆల్రెడీ జగిత్యాలకు వందలాది ఆవులు తరలించి పెట్టారు. దాన్ని వధించే కార్యక్రమంలో ఉన్నారని చెప్పేసి మేము వారికి విన్నపించుకోవడం జరిగింది. హిందువులు అతి పవిత్రంగా భావించి ప్రతి దేవుడు అందులో కొలువు ఉంటారని చెప్పి పూజించేటువంటి మేము ఇక్కడ ఎంతో ఆవేదన చెందుతున్న విషయాన్ని వారికి వినిపించుకోవడం జరిగింది. దీనికి చట్టపరంగా చర్యలు తీసుకోమని చెప్పి చట్టపరంగా 1977 సెక్షన్ ప్రకారము ఇంక చర్యలు తీసుకునే అవకాశం ఉంది. వారు గోవును వధించరాదు. గోవు అంటే కేవలం ఆవు కాదు, ఎద్దు కూడా, దాన్ని కూడా వధించరాదు. దూడలను వధించరాదు, అక్రమంగా తరలించరాదు. వెటర్నరీ 14 సంవత్సరాల తర్వాత అది పనికిరాను అన్నప్పుడు, దాని వ్యవసాయం పనికిరాదు, పాలకు పనికిరాదు, దేనికి పనికిరాదు అన్నప్పుడు వెటర్నరీ సర్టిఫికేట్ చేసిన తర్వాత దాన్ని 14 సంవత్సరాలు వెళ్ళిన తర్వాత దాన్ని అప్పుడు వధించడానికి పనికొస్తాయని చెప్పి సర్టిఫై చేసి ఇస్తే చేయొచ్చు. కానీ జగిత్యాల కేంద్రంలో విచ్చలవిడిగా ఆవులనే కానీ
ఎద్దులనే కానీ దూడలనే కానీ అక్రమంగా తరలిస్తూ దీన్ని వధిస్తున్నారు. దీనిపైన హిందూ సంఘాలు అంటే ప్రతి ఒక్క కుల సంఘం ఈరోజు ఇక్కడ ఉండడం జరిగింది. దీనిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి అందరిని కోరడం జరుగుతుంది. రేపటి రోజు జగిత్యాలలో ఇదే విధంగా ఇట్లా జరిగినట్టయితే మేము ఎక్కడికైనా సిద్ధం. వాళ్ళు ఇట్లా నరుక్కుంటూ పోతూ ఉంటే మేము చూసుకుంటూ ఉండే పరిస్థితి లేదు. మేము చట్టపరంగా ధర్నాలు చేస్తాము, రాస్తారోకోలు చేస్తాము. గోవులను